ఇవాళ దేశ రాజధానిలో గత నెల రోజులుగా పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, అన్ని విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తూ ఉంటే, ప్రత్యేకించి సిజేపీ ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతున్నా సరే ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. చివరికి పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ కూడా దాదాపు 22 రోజుల పాటు అక్కడ దీక్ష చేయడం జరిగింది. ఇంత జరిగినా సరే ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ కనీసం వారితో చర్చలు కూడా చేయకుండా ఈరోజు వారు చలో పార్లమెంట్ పిలుపుకోవడానికి కారణభూతమైంది. ఈరోజు చలో పార్లమెంట్ కోసం వేలాది మంది విద్యార్థులు వస్తూ ఉంటే వారందరూ అక్కడ చేరకుండా వివిధ రకాలుగా వేలాది మంది పోలీసుల్ని మోహరించి ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా ఆపేశారు. అయినా సరే వేల సంఖ్యలో వారందరూ కూడా జంతర్ మంతర్ చేరుకున్నారు. వారిపైన అనవసరంగా లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి విద్యార్థులపైన దాడి చేశారు. ఈ దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ యువతను పొగుడుతూ వారందరూ కూడా ఇవాళ విక్రమ్-1 సక్సెస్ అయిందనే పేరుతో వారిని పొగుడుతూ ఉన్నారు. మరోవైపు విద్యార్థులపైన, యువకులపైన దాడులు చేయిస్తూ ఉన్నాడు, పోలీసులను ఉసుగొల్పుతూ ఉన్నాడు, వారిపైన టియర్ గ్యాస్ షెల్స్ వేయిస్తూ ఉన్నాడు, లాఠీ చార్జ్ చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రధానమంత్రి ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే, ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 82 పరీక్షా పత్రాలు లీక్ కావడం జరిగింది. నీట్ పరీక్షా పత్రం లీక్ కావడం అనేది పరాకాష్ట. అదే దాదాపు 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దీనికంతా కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. తక్షణమే విద్యార్థి సంఘాల డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు హోమ్ మినిస్టర్ గారిని కలిశారు. మీరు కలవాల్సింది హోమ్ మినిస్టర్ని కాదు, ప్రధానమంత్రిని కలవండి, ప్రధానమంత్రికి రాజీనామా సమర్పించండి, అదే ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.